మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ నెల 5న 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పంజాగుట్ట, మాదాపూర్ నుంచి మార్గాలు మారాయి. ఇప్పుడు ఈ ఆదివారం వాహనాలను వన్ వే డైవర్షన్లకు పంపించనున్నారు. త్వరలో ట్రయల్ రన్ రూట్లోనే రాకపోకలైతే కొనసాగించనున్నారు. వాహనదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలు రోడ్ నెంబర్ 2 నుంచి వన్ వేకి మళ్లించనున్నారు. రోడ్ నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలు చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు, రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు. ఇక ఈ రకంగా కూడా పలు రకాల ట్రాఫిక్లోనైతే మార్పులు చేయనున్నారు. ట్రాఫిక్ రూట్లలో మార్పులు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ 11 గంటల నుంచి, ఈ నెల 5న 11 గంటల నుంచి 1 గంట మధ్య అయితే ఈ ట్రయల్ రన్ అయితే జరగనుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, ఈ ట్రయల్ రన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ఏప్రిల్ 5 అంటే ఆదివారం రోజున ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధించారు. వన్ వే రూట్లను కూడా మరి ట్రయల్ రన్ కోసం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇవి వర్తించనున్నాయి. అయితే హైదరాబాద్ సిటీ ఇన్ఫోటివ్ అండ్ ఫార్మాటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ లో ఈ హెచ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా జూబ్లీ చెక్ పోస్ట్, అలాగే కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం నుండి మరియు అలాగే ముగ్ధా జంక్షన్ వద్ద ఈ పనులు కూడా అన్ని జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అవేవి మరి చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ట్రయల్ రన్ లో భాగంగా రేపు మరి సండే రోజు ట్రయల్ రన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా సో ఇవంతా కూడా ట్రాఫిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో శాశ్వతంగా అమలు చేయబోయే వన్ వే విధానం ఏదైతే ఉందో దానికి కూడా ఇది ఒక నాందిగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు సండే రోజు విధించేటువంటి ఈ వన్ వే ఏదైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇట్లనే మరి పోయే అవకాశాలు కూడా కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఇదైతే ప్రధానంగా ట్రాఫిక్ మళ్లింపులు పంజాగుట్ట నుంచి ఏదైతే పంజాగుట్ట ఎన్ఎఫ్సిఎల్ నుండి మాదాపూర్ వెళ్లే వాళ్ళు నేరుగా అంటే బంజారాయిల్స్ రోడ్ నెంబర్ వద్ద మరి అంటే మళ్లింపు తీసుకునాల్సిన అవసరం ఉంటది. శ్రీనగర్ కాలనీ, అలాగే టీ జంక్షన్, ఇంద్రనగర్, రేబా అడ్డా, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, వెంకటగిరి, అలాగే ఎక్స్ రోడ్ నెంబర్ 10 మీదుగా మరి మాదాపూర్ అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే అక్కడ ఈ అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఏదైతే రోడ్ నెంబర్ 45 ఏదైతే ఉందో మాదాపూర్ నుండి పంజాగుట్ట వెళ్లే రోడ్డు, వీటిని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఏదైతే ప్రధాన ద్వారం ఉందో దాన్ని వన్ వేగా చేయనున్నారు. సో దాంతో పాటు మాసప్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లేటువంటి వాహనాల మొత్తం కూడా విరించి హాస్పిటల్ రోడ్ నెంబర్ 12 జంక్షన్ వద్ద ఎడమ వైపుకు తిరిగి అలాగే అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నెంబర్ 45 చేరుకోవాలి. దాంతో పాటు ఏదైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 నుండి కేబీఆర్ పార్క్ వైపు రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ నుండి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్ వైపు అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ పనులు దాదాపు ఇప్పటికే 60% కూడా మరి ఆ తవ్వకాలు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భారీ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఆదివారం రోజున జరగబోతా ఉన్నాయి. వన్ వే ట్రాఫిక్ చేయబోతున్నారు. అంటే ట్రాఫిక్ ఇబ్బందులను ఛేదించడం కోసం. అంటే ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడైనా సిగ్నల్ పడిందంటే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెనక్కి కూడా ఆగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కేవలం 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ పడితే గనక దాదాపు కిలోమీటర్ల మేర మరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సో ఆఫీస్ వెళ్లే వాళ్ళకి పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం సెట్ బ్యాక్ చేస్తా ఉన్నారు. ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా పనులు చేస్తా ఉన్నారు. వన్ వే ట్రాఫిక్ చేయాలనేది ప్రధాన లక్ష్యం. ఆ వన్ వే ట్రాఫిక్ ద్వారా ఏంటంటే సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. వన్ వేలో వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, అటు సైడ్ నుంచి ఇంకొక వే ఉంటది. కాబట్టి సో ఈ
ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి చేయకుండా చూడడానికి మరి ముందస్తు ప్రణాళిక చేస్తా ఉన్నా చూడాలి. ఈ వన్ వే ఏదైతే సండే రోజు ఇవన్నీ డైరెక్ట్ డైవర్షన్లు చేశారో అది సక్సెస్ అయితే గనక ఫ్యూచర్ లో ఇదే విధానాన్ని మరి పోలీసులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటే చూడాలి. మరి ఎలాంటి మార్పులు చేర్పులు రానున్నాయి, అసలు నిజంగా మరి హైదరాబాద్ కు ఈ ట్రాఫిక్ కష్టాలు అనేవి నిజంగా తీరుతాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ ఆదివారం కూడా ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే చాలా పెరిగిపోయింది. ఇక బెంగళూరు లాగా హైదరాబాద్ ట్రాఫిక్ మారిపోతుందంటూ కూడా దీని మీద అయితే అనేక రకాలుగా కూడా మనం కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు గంటల తరబడి ట్రాఫిక్లోనే చిక్కుకుపోతున్నారు. ట్రాఫిక్ ఉంటుందన్న భయంతో ఇంకా ఒక గంట ముందల బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా కూడా హైదరాబాద్లో నివసించే వాళ్ళకైతే సగం జీవితం ట్రాఫిక్లోనే గడిచిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ ట్రాఫిక్ని తగ్గించేందుకు కూడా ఇప్పుడు కొన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఒక ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. వన్ వే ట్రయల్ రన్ అంటే ఫ్యూచర్లో వన్ వేగా మార్చేందుకైతే ఈ ట్రయల్ రన్ జరగబోతుంది. ఈ నెల 5న కేవీఆర్ పార్క్ చుట్టూ కూడా 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. పంజాగుట్ట, మాదాపూర్ నుంచి ఈ మార్గాలు మారనున్నాయి. పంజాగుట్ట నుంచి మాదాపూర్ నుంచి వచ్చేటువంటి మార్గాలు మొత్తం కూడా ఈ ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత అంటే ఏ విధంగా ఉంది అన్నది కూడా చూసి ఈ రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చే వాహనాలను వన్ వేకి మళ్లించడము, రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చేటువంటి వాహనాలని, పంజాగుట్ట వెళ్లే వాహనాలని చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు, రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు. ఈ ట్రయల్ రన్ కనుక సక్సెస్ అయితే కనుక ఫ్యూచర్లో ఇదే రూట్లో ఈ ట్రాఫిక్ మొత్తం కూడా వన్ వే చేయనున్నారు.